తాతయ్య ఎలా ఉంది తాతయ్య? జగన్ పాలన బాగుందా? జగన్ పరిపాలన అన్నింటిలో పేదవాళ్ళకి పింఛన్లు కానీ వాళ్ళకి ఏదన్నా గృహాలు కానీ ఇవన్నీ బాగానే లైన్ చేస్తుండు. అందులో పేదవాళ్ళకి మంచి పనులు చేస్తున్నాడు. దానివల్ల అందరికీ అభిమానంగా ఉంది. ప్రతి ఊళ్ళో కూడా పేదలు, లేబరు, పల్లెలంతా కూడా జగన్కే ముప్పాల వంతు అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి ఆయన చేసిన పనులు మంచి. ఇవాళ ఇంటికి వచ్చి బియ్యం ఇస్తున్నారు. వాలంటీర్లు పింఛన్లతో ఏ నాయకుడితో పని లేకుండా వాళ్ళ స్వయోభా వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి పింఛన్లు రాసి వాళ్ళకి కాసిన డోకరా గ్రూపుల వాళ్ళకి కానీ ఏ ఉన్న ఇబ్బందులు వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి పని చేసుకుపోతున్నారు. పింఛన్లు కానీ బియ్యం కార్డులు కానీ అన్ని ఆరోగ్య కార్డులు కానీ వాళ్ళే ఇంటికి వచ్చి జగన్ మళ్ళీ రేపు జగన్ జగన్కు ఉన్న మెజార్టీ ఇవాళ ఏ పార్టీకి లేదు. పవన్ కళ్యాణ్ పారదోలాలు అంటుండే కానీ ఆయన వల్ల ఏం కాదు. మరి ఇప్పుడు అన్నాడు తాతయ్య, ఇప్పుడు జగన్ అసలు ఈసారి గెలవనేను అదో పదాలను దొక్కేపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదన్న. ఆయన అన్ని సినిమాలో పోజులు వేస్తుంటారు, అంతేగాని ఆ డైలాగులు తప్పితే ఆయన వల్ల ఏమి కాదు. ఇక్కడ జనానికి లేని అభిమానం ఆయన చెప్తే ఎక్కడ మారుతారు? జగన్ ముప్పాల వంతు జగన్కే అవకాశం. 99 బాళ్ళు జగనే గెలుతుడు. దానికి ఇబ్బందులు ఏమి లేవు. ప్రతి వాళ్ళకి అభిమానం ఉంది. తెలుగుదేశం పార్టీలో కూడా ఆడవాళ్ళు కానీ ఏదంటే సినిమా పిచ్చి కుర్రోళ్ళు పిల్లలు తప్పితే జగన్కే ఏమీ లేదు. ఇప్పుడు ఓ మాట మరి ఒకసారి చూడండి అన్నాడు చంద్రబాబు నాయుడు. చూడు చంద్రబాబు నాయుడు ఎక్కువ పథకాలు ఇస్తాడు జగన్ కంటే. జగన్ కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ ఏం చేసుకోమండు. ఇవాళ రైతులు నష్టపోయారంటే ఆందాలు కందేసుకోండి, మిమ్మల్ని ఎవరు ఏమన్నారు అన్నాడు. అదే చంద్రబాబు. ఇవాళ రైతులకు అన్యాయం జరుగుతుందని మళ్ళీ టేజీ మేము చెబుతున్నాడు. కాదా నీకు రేపు మీకు అన్నం వండుకోవడానికి 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు, గ్యాస్ సిలిండర్లు. ఇవన్నీ గుర్తు 14 సంవత్సరాలు చేసిండు మరి చంద్రబాబు నాయుడు. ఆ సిలిండర్లు ఇవ్వచ్చుగా. ఇవాళ నాకు వేయండి, నేను గెలిచి మీకు సిలిండర్లు ఇస్తాను, మీరు ఏదో ఆకాశాన్ని ఎక్కిస్తానని చెబితే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్ముతారు ఆయన మాటలు? కనీసంగా లోన్లు వడ్డీ తీసేస్తానన్నాడు. వాడు పడ్డ ఇబ్బందులు కాదు. రైతు సంఘానికి పోయి గన్నవరం కానీ ఒంగోలు కానీ పోయి కలెక్టర్ ఆఫీస్ కింద అల్లాడిపోయినా కానీ కొంతమందికి పోయింది, కొంతమంది రాలేదు. వడ్డీలు కూడా రైతులు రాలేదు. ఆయన చెప్పే మాటలు ఎవరు నమ్మరు. ఎవరు ఎదక టేజీల మీదకి జనాన్ని చదువుతుంటాడు. పలావు పెట్టేస్తాం, శేషాలు ఇస్తాం అనేది మందు శేషాలు జనాన్ని చదువుతున్నారు. అంతకమైనా ఇక్కడ జనానికి అభిమానం లేదు. మా పల్లెటూళ్ళలో మాకు తెలుసు ఎట్లా అవకాశాలు ఉన్నాయి.